ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణా నది. చాలా చాలా ఉదయాన్నే వచ్చాము, ఇంకా సూర్యుడు కూడా రాలేదన్నమాట. అంత ఉదయాన్నే వచ్చాము. లైట్గా మబ్బు పట్టింది. వలలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఎక్కువగా రాగండి చేపలు అంటే రవ్వ చేపలు పడే వలలు వేసాను అనమాట. రవ్వ చేప పడింది. రవ్వ చేప కూడా మంచి సైజు. సుమారుగా ఇది 2.5 కేజీల పైన ఉంటుంది. పెద్ద చేప రవ్వ చేపలో కూడా వలలో పడింది అనమాట. 9 ఏళ్ళ సైజు వలలో పడిన రవ్వ చేప ఇది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణా నదిలోకి అయితే వచ్చాము అనమాట. చూద్దాం, చాలా చాలా ఉదయాన్నే వచ్చాము. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణా నదిలో అయితే మనం ఉన్నాం అనమాట. అయితే నిన్న సాయంత్రం అయితే వలలు అయితే వేశాను. ఆ వలలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో లేదో చూడాలి. చూద్దాం. కొంచెం లోతులు అయితే వేసాను. కొంచెం దూరంలో మన ఇంజన పడవ అయితే వేసుకొని వెళ్తున్నాను. ఇంజన పడవ అయితే చాలా చాలా చిన్నది, గుడ్డ పడవ అనమాట. చూసారు కదా, గుడ్డ పడవ. మొన్నటి వరకు ఈ పడవ నేను నెట్టుకొని పోయాను. ఇప్పుడు ఆ పడవకి ఇంజిన్ బిగించాను. నెట్టుకొని పోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని. ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణా నది. చాలా చాలా ఉదయాన్నే వచ్చాము, ఇంకా సూర్యుడు కూడా రాలేదన్నమాట. అంత ఉదయాన్నే వచ్చాము. లైట్గా మబ్బు పట్టింది, పొద్దున్నే కదా. వర్షాలు ఏమన్నా పడతాయో లేదో చూడాలి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణా నది. లైట్గా గాలి కూడా తోలుతూనే ఉంది. చూద్దాం, వలల దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. వలల కాడికి వెళ్ళగానే ఆ వలలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఎక్కువగా రాగండి చేపలు అంటే రవ్వ చేపలు పడే వలలు వేసాను అనమాట. మరి గురక చేపలు, చిప్ప చేపలు పడతాయో రవ్వ చేపలు పడతాయో చూడాలి. చూద్దాం, చూస్తూనే ఉండండి. వల దగ్గరకు అయితే వచ్చేసాము. చూద్దాం మనకి వలలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఎన్ని బెండ్లు, ఎక్కడ కూడా చేపలు అయితే కనపడతలేదు. అసలు ఏమేమి చేపలు పడ్డాయి, రవ్వ చేపలు ఎక్కడ కూడా ఒక్కడు కూడా కనపడతలేదు. మరి పడి ఒకవేళ లోపల ఉన్నాయా లేకపోతే ఏందనేది చూడాలి. ఏదో కూడా ఒక ఫిష్ అయితే పడింది. గురక చేప, గురక చేపలే కనపడుతున్నాయి. రవ్వ చేపలు ఎక్కడ కూడా కనపడ్డట్టుగా కనపడతలేదు. చూడాలి, మనం వరుసన తీసుకుంటూ పోదాం. ఒకసారి పడి లోపలైతే ఉంటాయి అన్నమాట. అర్థం కావు మనకి. ఎక్కడైతే పడింది రవ్వ చేప అక్కడ కనపడుతుంది. అక్కడ మొత్తం పాడైనట్టు అయిపోయింది లోపలే గాలికి. చూడాలి, చూస్తూనే ఉండండి.
చిక్కు చిక్కు చేసుకుంది మొత్తం. చూసారు కదా, చిక్కు చిక్కు చేసుకుంది. 9 ఏళ్ళ సైజు. 9 ఏళ్ళ సైజు వల్ల సుమారుగా 2 కేజీల నుంచి 6 కేజీల చేప వరకు కూడా పడిద్ది అనమాట. ఇది 9 ఏళ్ళ సైజు, సుమారుగా 2-2.5 ఉంటుంది. చిక్కు చేసి పడినది మొత్తం. చేప పాడైందా? వల్ల అయితే పూర్తిగా తీసేసాను అనమాట. గాలి దోలుతుంటూ ఒడ్డుకైతే వచ్చేసాను. చూద్దాం ఈరోజు చేపలు అయితే మాత్రం ఒక రవ్వ చేపను, ఒక గురక చేప పడింది. అవి కూడా పెద్ద చేపలు పడ్డాయి. చూద్దాం. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు పడిన చేపలు అయితే ఈరోజు మీకు చూపిస్తాను. వలలు అయితే వేసాంలే కానీ మంచి మంచి వలలే. చేపలు అయితే 2 చేపలే పడ్డాయి. అది కూడా మంచి రవ్వ చేప పడింది. రవ్వ చేప కూడా మంచి సైజు. సుమారుగా ఇది 2.5 కేజీల పైన ఉంటుంది. పెద్ద చేప రవ్వ చేపలో కూడా వలలో పడింది అనమాట. 9 ఏళ్ళ సైజు వలలో పడిన రవ్వ చేప ఇది. ఒక్కటి గురక చేప పడింది. ఇది 8 ఏళ్ళ సైజులో పడింది. ఇది ఇంకో చేప పడింది, దగ్గర చచ్చిపోయింది, పనికి రాలేదు. అది 2 చేపలు పడి ఎక్కువగా పడతా ఉంటాయి. ఈరోజు ఎందుకు చేపలు కొంచెం నేను వలలేసిన ఏరియాలో కొంచెం తక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఒక్కొక్కసారి చేపల గుంపు అనమాట. అదంతా ఒక్కోసారి గుంపులు గుంపులుగా తిరుగుతుంటుంది. మనం వలలేసే సమయానికి ఆ గుంపు అనేది అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూస్తున్నారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి.